అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మల్లె తోటల్లో అధిక పూల దిగుబడికి ప్రస్తుత చర్యలు, రబీ మినుములు నష్టపరుస్తున్న తెగుళ్లు నివారణ చర్యలు, పంటల్లో పక్షుల బెడద నివారించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు చీడపీడల వల్ల, వన్యప్రాణుల వల్లే కాదు పక్షుల వల్ల కూడా బెడద ఉంటుంది. కొన్ని పంటల్లో పక్షులు పురుగులను ఏరుకొని తిని రైతుకు మేలు చేస్తాయి. కానీ జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలకు మాత్రం పక్షులు విపరీతమైన నష్టం కలిగిస్తాయి. కొన్ని చోట్ల నెమళ్ల వల్ల కూడా నష్టం కలుగుతూ ఉంటుంది. పక్షులను పారద్రోలడానికి రైతులు కాపలాలు పెట్టడం, శబ్దాలు చేయడం వంటి చర్యలు చేపడుతూ ఉంటారు. అయినా ఒక్కోసారి పక్షుల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ గ్రామ రైతులంతా ఉమ్మడిగా చర్యలు చేపడితే ఫలితం ఉంటుందంటూ యాజమాన్య పద్ధతులను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు. ఈ రబీలో వేసిన పంటలు చూస్తే చాలా వరకు పక్షుల వల్ల కూడా పంట నష్టం జరుగుతున్నట్టు కూడా మనం క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్ళేటప్పుడు కానీ రైతులు చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లో కన్నాను మార్చి, ఏప్రిల్ నెలల్లోని పక్షుల బెడద ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే పంటలు తక్కువ ఉంటాయి, తక్కువ విస్తరణ ఉంటాయి. పక్షులు కూడా ఆహారం దొరక్క ఎక్కడ పంట ఉంటే అక్కడ పెద్ద పెద్ద గుంపులుగా, సమూహాలుగా ఈ పక్షులు వచ్చి పంటను నష్టం చేయడం అనేది చూస్తుంటాము. ప్రధానంగా ఏంటంటే మొక్కజొన్నలో మనకు ఎక్కువగా నష్టం కనిపిస్తుంటుంది. అదేవిధంగా ప్రొద్దుతిరుగుడులో మనకు ఎక్కువగా సమస్య కనిపిస్తుంది. రబీలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కడైతే చిరుధాన్య పంటలు వేస్తారో అక్కడ ఈ పిట్టలకి తినడానికి, పక్షులు తినడానికి ఇంకా అవకాశం ఎక్కువైపోయి వాటి ఉధృతి పెరిగిపోతుంది. మరి వీటిని నివారించడం అంత సులువైన పనేం కాదు. పక్షులు వాటి ఆహార అవసరాల కోసం అవి ఎక్కడ పంట ఉంటే అక్కడ, ఎక్కడ తినడానికి తిండి గింజలు ఉంటే అక్కడికి వస్తుంటాయి. కానీ మన పంట నష్టపోకుండా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి సాంప్రదాయ పద్ధతుల్ని, ఒకటి మనం కెమికల్స్ కొట్టేసి చేయడానికి అవకాశం ఉండదు. అవన్నీ గాలిలో ఉండి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి ఎలాంటి కెమికల్ పద్ధతులు కూడా ఇందులో మన పక్షుల నుంచి పంటను రక్షించుకోవడానికి అవకాశం లేదు. వాటిని ఏంటంటే భ్రమింప చేయడం లేదా బెదిరించడం, ఇలాంటి పద్ధతులు మాత్రమే మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికోసం ఏంటంటే రైతుల తాలూకు అనుభవాలను మేము కొన్ని దగ్గరలో చూడటం జరిగింది. మనం ఈ స్నాక్స్ పెట్టుకునేటువంటి ప్లేట్స్ అంటారు, అంటే అల్యూమినియం ఫాయిల్స్, మనకు తెలుసు అది సిల్వర్ కలర్లో ఉంటుంది. దాని మీద ఎండ పడితే అది మెరుపు వస్తుంది. అలా మెరుపు వచ్చి వాటిని బెదిరించడానికి కోసం మనకి ఎకరంలో అక్కడక్కడ ఒక 50 ప్లేట్స్ని సిల్వర్ కలర్, అల్యూమినియం కలరు పైకి ఉండే విధంగా, అంటే దాని మీద ఎండ పడితే అది మెరుస్తూ ఉంటుంది. పక్షులు కనుక ఆ పొలం మీద నుంచి వెళ్తే అక్కడ దిగాలనుకున్నా ఆ ఎండ తగిలి ఆ మెరుపు వస్తే అక్కడ ఏదైనా లైట్లు పెట్టారు లేదా ఎవరో ఉన్నారని భయపడి ఆ పొలానికి రాకుండా ఉండి పక్క పొలాలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అందరూ పెట్టాలి. ఒక్కరు పెడితే కాదు, ఎవరు పెట్టకపోతే వాళ్ళకి ఎక్కువ నష్టం అయిపోతుంది. అదేవిధంగా ఇంకొక పద్ధతి దీనికి కింద మనం ఇంప్రూవ్డ్గా ఏంటంటే ఈ మెరుపు రిబ్బన్లు అంటారు, ఈ ఫ్లాషింగ్ రిబ్బన్స్, మెరుపు రిబ్బన్లు, వాటిని పొలం మీద మనం క్రాస్గా కట్టుకోవాలి.
అవి ఇలా కదులుతున్నప్పుడు ఎప్పుడైతే సిల్వర్ కలరు తెల్ల కలర్ పైన వస్తుందో అక్కడ సూర్యరశ్మి పడిందంటే అక్కడ మెరుపు వస్తుంది. కాబట్టి గాలికి ఆ పైన కట్టినటువంటి మెరుపు రిబ్బన్లు కదులుతూ ఉంటే సూర్యరశ్మి పడుతున్నప్పుడు పక్షులు ఆ పొలం రావడానికి భయపడతాయి. కాబట్టి మెరుపు రిబ్బన్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒక ఎకరానికి 500 నుంచి 700 వరకు ఖర్చు అవుతుంది. కాకపోతే అవి ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పంట అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకొని కూడా మళ్ళీ దాచుకొని వాడుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ దిష్టి బొమ్మలు పెడుతుంటారు ఎక్కువ ట్రైబల్ ఏరియాల్లో, అదొక మంచి పద్ధతి. అది అక్కడ కూడా పక్షులు వచ్చేటప్పుడు అక్కడ మనిషి ఉన్నారని భయపడి ఆ పొలానికి రాకుండా ఉంటాయి. అవి కూడా పక్షులు ఎలాంటి సమయంలో అంటే పంట వేసిన దగ్గర నుంచి సమస్య ఉండదు. మొక్కజొన్న అయితే కనుక పచ్చికండి ఉండేటప్పుడే మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటుంటాయి. అదేవిధంగా ఇతర పంటల్లో కూడా గ్రెయిన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలోనే ఎక్కువగా ఈ పక్షులు బెడదుంటుంది. అదేవిధంగా ఫ్యాన్స్ లాంటి ఉంటాయి, లోపలేమో ఐరన్ ఫ్యాన్లా తయారు చేసి దానికి లోపల రాళ్ళు పెడుతుంది. అది తిరుగుతూ ఉంటే సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్కి కూడా కొంతవరకు పక్షులు భయపడి కొంతవరకు వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఏవైతే ఖాళీ బీర్ బాటిల్ని పొలంలో ఒక చిన్న ఎత్తులో 2 కర్రల మధ్యలో బీర్ బాటిల్ని వేలాడదీసి దానికి తగిలే విధంగా ఐరన్ మేకుల్ని పెడుతున్నారు. మేకు కదులుతూ ఉంటుందో దారానికి కట్టింది, అది మళ్ళీ బీర్ సీసాలు తగిలి అది ఒక రకమైన శబ్దం చేస్తుంటుంది. అదేవిధంగా కూలీలను పెట్టి ఎప్పుడైతే పక్షులు బెడద పంట తాలూకా గింజ పాలు పోసుకునే దశ నుంచి గట్టిపడే దశ, సుమారు ప్రతి పంటలో కూడా ఈ దశ ఒక నెల రోజుల నుంచి 45 రోజులు ఉంటుంది. ఈ సమయంలో వీలైతే అక్కడ కూలీలను పెట్టి డ్రమ్స్ అయినా డప్పులు కానీ డబ్బాలు కానీ పెద్దగా సౌండ్లు చేస్తూ వెళ్ళాలి. ప్రత్యేకంగా పక్షులు మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఎక్కువగా పొలానికి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 5:30 వరకు ఎక్కువగా పొలాలు అంటే అవి మేతకు వెళ్ళే సమయంలో కనుక మనకు పంట కనుక దొరికిందంటే ఆ పంటలు ఎక్కువగా అవి వచ్చి నష్టం కలుగజేస్తుంటాయి. కాబట్టి తెల్లవారుజామున సాయంత్రాన్న ఈ పక్షుల్ని భయపెట్టడానికి ఈ శబ్దాలు చేసే విధంగా మనం రైతులు చేసుకుంటే ఆ విధంగా కూడా పక్షులు బెదిరిపోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనం ఈ ఎకోస్టిక్స్ అంటే సౌండ్ చేసేటువంటి రికార్డింగ్స్ కూడా మనం పొలంలో అక్కడక్కడ పెట్టి శబ్దాలు పెద్దగా అంటే ఒక అరగంటకు ఒకసారి సౌండ్ వచ్చే విధంగా బ్యాటరీ సిస్టంతో మనకి ఈ సౌండ్ సిస్టమ్ పవర్తో నడిచేటువంటి వాటిని కూడా పెట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ పక్షులు బెదిరిపోయి ఆ పొలాలకి రాకుండా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఈ పొలం చుట్టూతో కూడా తెల్లటి పాలిథిన్ కవర్స్, మనకి సింగిల్ యూజ్ పాలిథిన్ కవర్స్ని పొలంలో గట్ల చుట్టూ కూడా వెదురు కర్రల్ని పాతేసి పంట కన్నా 1 మీటర్ ఎత్తు ఉండేటంగా ఈ పాలిథిన్ కవర్స్ కనుక ప్రతి 10 మీటర్లకు ఒక దగ్గర కనుక కడితే అవి గాలి వేసేటప్పుడు అవి కదులుతుంటాయి, సౌండ్ కూడా వస్తుంటుంది, బరబరబరమని సౌండ్ వస్తుంది. ఇవి పక్షులు చూసి ఇక్కడ ఏదైనా ఆపద ఉంది లేకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందని సౌండ్కి భయపడిపోతాయి, చాలా వరకు పక్షులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ సీడీలు మనకి ఇప్పుడు ఎక్కువగా ఈ కంప్యూటర్స్ వాడే వాళ్ళు సీడీలు వాడుతుంటారు. కొంత సమయం అయిన తర్వాత సీడీలు పాడైపోతాయి. మీరు సీడీలు కనుక గమనిస్తే ఒకవైపు పేర్లు రాసి ఉంటాయి, ఇంకొక వైపు ట్రాకింగ్ లాగా ఉండి తెల్లటిది అల్యూమినియం కోటింగ్ లాగా ఉంటుంది. అలాంటి సీడీలను తీసుకొని ఆ సీడీల తాలూకా అల్యూమినియం వైపు ఏదైతే ట్రాకింగ్ మన రికార్డింగ్ సైడ్ ఉంటుందో అది ఎండపడే విధంగా మన పొలంలో అక్కడక్కడ కనుక మనం పెట్టుకునే ఏర్పాటు చేసుకుంటే దాని మీద కూడా ఎండపడి మెరుపు ఎక్కువ వస్తుంది. తద్వారా అక్కడ కూడా మనకి పక్షులు చాలా వరకు పొలానికి రాకుండా ఉంటాయి. రైతులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వివిధ రకాల మార్గాల్లో పొలానికి పక్షులు రాకుండా చేసుకోగలిగితే పంటను కాపాడుకొని మంచి నికరాదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో సహజ పరిమళాలతో విరబుస్తాయి మల్లె తోటలు. ఈ సీజన్లో దాదాపు 2 నుంచి 3 నెలల పూతకాలం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేసిన అనంతరం తోటలు చిగురించి 5-6 వారాలకు మొదటి పూలకోతనిస్తాయి. ప్రస్తుతం చాలా చోట్ల మల్లె తోటలు మొగ్గ తొడిగే దశలో ఉన్నాయి. ఈ తోటల నుంచి మంచి పూల దిగుబడి పొందాలంటే పోషక యాజమాన్యం ఎలా చేపట్టాలి, చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో గనక కొమ్మ కత్తిరింపులు చేసుకున్న రైతులు జనవరి మాసంలో సేంద్రియ ఎరువులు వేసుకొని ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలో రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే
మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మంచి దిగుబడులు రావాలంటే, మొక్కలకు మంచి శాఖంగా పెరిగి పూత బాగా రావాలంటే సంవత్సరానికి 6 దఫాలుగా కనుక మనము ఎరువులను సమభాగాల్లో చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో మొదటి దఫాగా రసాయన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన ఎరువులు ముఖ్యంగా అమోనియం సల్ఫేట్ ప్రతి మొక్కకు 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి మొక్కకు 40 గ్రాములు కనుక వేసుకున్నట్లయితే ఈ విధంగా సమభాగాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి అంటే సంవత్సరం పొడుగున 6 సార్లు కనుక వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అవకాశం ఉంటుంది. రసాయన ఎరువులతో పాటు పైపాటుగా కూడా మనము సూక్ష్మధాతు మిశ్రమాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే సూక్ష్మ ధాతువుల నుంచి కూడా మొక్కల్ని కాపాడుకోవడానికి అవసరం. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ అంటే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పూలను కోసుకునే సమయంలో బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూలు కోసిన తర్వాత నిల్వ ఉంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పూత సమయంలో మనం వివిధమైన రసాయనాలను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. పూత రావటం కోసము పూత ప్రారంభ దశలో ముఖ్యంగా మనం నైట్రోబెంజిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అధిక పూత మొగ్గలు ఎక్కువ వచ్చి ఎక్కువ పూత వచ్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నైట్రోబెంజిన్తో పాటు ట్రైకాంటినాల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మనము వేసవిలో పూతకు వస్తుంది కాబట్టి ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ తెగులు మరియు చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ సమయంలో మైట్ అంటే నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఆకుల క్రింద భాగం నుంచి రసం పీల్చి ఆకులు నిర్జీవమై ఆకుల పై భాగంలో మనకి ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. మొక్క నిర్జీవమైపోయి పూల దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫినిజాక్విన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా అబామిక్టిన్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. కాబట్టి మన రైతు సోదరులు ఈ కెమికల్ మందులు ముందు పిచికారీ చేసుకోవడం కంటే ముందుగానే నెలకొకసారి కనుక వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు రాకుండా ముందుగానే జాగ్రత్తగా మనం మొక్కల నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పుత్సమంలో వచ్చే చీడపీడల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది మొగ్గ పురుగు ఆ పువ్వు లోపల ఉండి పువ్వు రేకులను తినివేయటం వల్ల గుండ్రటి రంధ్రాలు చేసి మళ్ళీ ఆ పువ్వు నుంచి బయటకు వచ్చి మిగతా పూలన్నింటిలో కూడా ఈ పురుగు ఆశించి పూలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పువ్వు ఆశించడం వల్ల మొగ్గలన్నీ కూడా గులాబీ రంగులోకి మారిపోయి మార్కెట్కి అనువుగా ఉండవు. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని దీనికి నివారణ చర్యగా ముందుగానే మనము సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది. 1 ఎకరానికి హెలిల్యూర్ అనే ట్రాప్ అంటే ఫెరమోన్ ట్రాప్ని మనం 1 ఎకరానికి 4 పెట్టుకున్నట్లయితే ముందుగానే దీన్ని గమనించుకొని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము బ్యాసిలస్ తురంజెన్సిస్ కూడా 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా మీరు గమనించినట్లయితే రసాయన పురుగు మందులని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేక థయాక్లోప్రిడ్ కూడా 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొగ్గ పురుగుని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొగ్గ ఈగ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వేసవిలో. దీన్ని కూడా నివారించుకోవడానికి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మొక్క మొదల్లో పోసుకోవడం. అయితే ప్రతి మొక్కకు ఒక 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కనుక గుళికల్ని కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాల్ని కూడా మనం నశింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క పైన కూడా మనము ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటి కలిపి మొక్కల పైన ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటే దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో మనకి మల్లెలో ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. వేసవిలో దీనికి గాను మనము వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 2 రోజులకి నీరు ఇవ్వాలి. అదే డ్రిప్ ద్వారా కనుక రైతులు నీరు ఇవ్వాలనుకుంటే ప్రతి మొక్కకు ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా గమనించుకొని
చూసుకొని నీరు ఇచ్చుకోవాలి. నీటి కనుక ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే మనకి ఎండు తెగులు అవకాశం ఉంటుంది. ఎండు తెగులు మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఆకులు పాలిపోవటము, ఆకుల్లోంచి పత్రహరితం పోయి పసుపు రంగులకు మారిపోవటము, ఆకులు నిర్జీవం అయిపోయి మొక్క పైనుంచి కింది వరకు ఎండుకుంటూ పోతుంది. ఈ విధమైన మొక్కల్ని ఎక్కడైనా మనం గమనించినట్లయితే దాన్ని కంపల్సరీగా మనం రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పాకి పొలం అంతా కూడా అన్ని మొక్కలను కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు నివారణకు 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ 1 లీటర్ కలిపి పాదులలో కనుక పోసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన చర్యలు పాటించి రైతు సోదరులు వేసవిలో వచ్చే మల్లె నుంచి అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. తక్కువ కాలంలో అందివచ్చి భూసారాన్ని పెంచి దాదాపు 3 కాలాల్లోనూ సాగు చేయబడే పంటలు అపరాల పంటలైన మినుము, పెసర. మినుము పంటను రబీలో మెట్టలోనూ, వరి మాగాణుల్లో వరి తీసేసిన తర్వాత విత్తుకుంటూ ఉంటారు. అలా విత్తిన పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. పూత, కాత దశలో ఉన్న పైరుకు తెగుళ్లు శాపంగా పరిణమించాయి. ముఖ్యంగా పల్లాకు తెగులు, మొవ్వుకుళ్ళు, బూడిద, మచ్చ తెగుళ్లు పంటను ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. దీనికి తోడు గూడు పురుగు కూడా తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. సరైన సస్యరక్షణ చర్యలను పాటించడం ద్వారా ఈ చీడపీడలను నివారించవచ్చంటూ తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. వరి కోసిన తర్వాత మరియు మొక్కజొన్న తీసిన తర్వాత పొలాల్లో మనకి రబీ మినుము ప్రస్తుతం మనకి నెలన్నర రోజుల వయసులో ఉంది. రబీ మినుములో ప్రస్తుతం మనకి పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ పల్లాకు తెగులు అనేది తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకి వ్యాపించడం జరుగుతుంది. ఈ వాహకమైన తెల్లదోమని కనుక మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే మనం ఈ పల్లాకు తెగుల్ని నివారించుకోవచ్చు. ఈ పల్లాకు తెగులు లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఈ తెల్లదోమ లేత ఆకుల మీద గోకి రసం పీల్చడం వలన ఆ పత్రహరితము ఆకుపచ్చ రంగు నుంచి పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. మనం పొలమంతా చూస్తే ఆకులన్నీ పసుపు పచ్చ వర్ణంలోకి మారడం జరుగుతుంది. లేత దశలో కనుక ఆశిస్తే పూత పిందె రాదు. ఒకవేళ తర్వాత దశలో పూత పిందె దశలో ఆశిస్తే, కాయ దశలో ఆశిస్తే మనకి కాయలన్నీ పసుపు వర్ణంలోకి మారిపోతాయి. మరియు కాయ లోపల గింజలు తాలుకాయలుగా మారే అవకాశం ఉంటుంది. కనుక ఈ పల్లాకు తెగులు నివారించుకోవడానికి పొలం గట్ల మీద కానీ పొలం మధ్యలో కానీ ఈ కలుపు మొక్కలు అనేవి లేకుండా చూసుకోవాలి. పంట వేసిన నెల రోజులకే పసుపు రంగు జిగురొట్టలు ఎకరాకి 20 చొప్పున అమర్చుకోవాలి. పంట కంటే 1 అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. అంతర్వాహిక కీటకనాశులైనటువంటి థయోమితాక్సం 0.3 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ 0.5 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లేదా డైఫెన్తురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తొలిదశలోనే మనం వేప నూనె కషాయం అంటే 10,000 ppm వేప నూనె అయితే 1 ml లీటర్ నీటికి, లేదా గానుగ వేప నూనె అయితే 5 ml లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిచేలా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి లేత ఆకుల మీద, లేత చిగుళ్ళ మీద ఈ తెల్లదోమ అనేది గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవచ్చు. పల్లాకు తెగులు కాకుండా సీతాఫలం తెగులు కూడా మనకి మినుములో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. లక్షణాలు గమనించినట్లయితే ఆకులు ఉబ్బెత్తుగా ఏర్పడి ఆకులు కూడా మనకి సీతాఫలం మాదిరి కాయల మాదిరి మనకి ముడుచుకొని సీతాఫలం కాయల మాదిరి కనిపిస్తాయి అన్నమాట. ఆకులు కానీ ఆకులు కాడలు కానీ చాలా పొడవుగా అవ్వడం జరుగుతుంది. ఆకులు చాలా పెద్దవిగా అవ్వడం జరుగుతుంది. మనం ఈ సీతాఫలం తెగులు అనేది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది ఒక మొక్క నుంచి మరొక మొక్కకు. ఈ పేనుబంకని కనుక నివారించుకున్నట్లయితే మనకి సీతాఫలం తెగుల్ని మనం నివారించుకోవచ్చు. దీని నివారణకు మనకి డైమిథోయిడ్ 2 ml లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి, లేదా థయోమితాక్సం 0.3 గ్రాముల లీటర్ నీటికి ఏదో ఒక దానిని మనం కనుక మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పేనుబంక ఉధృతిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడక్కడ చలి ప్రభావంతో మనకి మినుములో ఈ బూజు తెగులు కూడా గమనించడం జరుగుతుంది. ఆకులు అడుగు భాగాన మరియు ఆకులు కింద భాగాన తెల్లటి బూజు ఏర్పడుతుంది. శీలింద్రం వల్ల కిరణజన్య సంయోగ ప్రక్రియ జరగదు. ఎప్పుడైతే కిరణజన్య సంయోగ ప్రక్రియ జరగదో అప్పుడు మొక్కలు పిండి పదార్థం తయారు చేసుకోలేదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. ఈ బూడిద తెగులు నివారించడం కోసము కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా మైక్లోబిటానిల్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా టెబ్యూకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మిశ్రమం 0.75 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క ఆకులు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ బూడిద తెగులను కూడా
సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవి కాకుండా మనకు ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు, తుప్పు రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. దీని నివారణకు మనకు కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం 2 గ్రాముల లీటర్ నీటికి, లేదా రిడోమిల్ గోల్డ్ 2 గ్రాముల లీటర్ నీటికి, లేదా థయోఫినైడ్ మిథైల్ 2 గ్రాముల లీటర్ నీటి పిచికారీ చేసుకున్నట్లయితే మనం వీటిని కూడా నివారించుకోవచ్చు. ప్రస్తుతం మనకు మినుము అక్కడక్కడ కొంచెం కోత దశలో ఉంది. అక్కడక్కడ మనకి కోత దశలో ఉన్న తోటల్లో ఏంటంటే గూడు పురుగు అక్కడక్కడ మనకు ఆశించడం జరిగింది. ఈ గూడు పురుగు 2-3 కాయల్ని గూడుగా చేసుకొని ఆ కాయ లోపలికి చేరి అక్కడ రంధ్రాలు పెట్టి కాయ లోపల చేరి కాయానికి లోపల గింజలను డొల్లగా చేస్తుంది. సో అది కనుక మనం గమనించినట్టయితే ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.5 గ్రాముల లీటర్ నీటికి, లేదా క్లోరాంటినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గూడు పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉదయం పూట మనకి కొంచెం పొగమంచు కురిసి మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ మనకు ఆకు అనేది మాడిపోవడం జరుగుతుంటుంది. ఈ ఆకు అక్కడక్కడ మాడిపోవడం జరుగుతున్నట్లయితే మనం కనుక ఒక శీలింద్రనాశిని ట్రైకోడర్మా విరిడి అయితే 5 గ్రాముల లీటర్ నీటికి, లేదా కార్బండిజం అయితే ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకు మాడు తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాసరావు ప్రకృతి సేద్య విభాగం అధికారుల ప్రోత్సాహంతో సహజ విధానంలో కూరగాయల సాగు చేపట్టాడు. తనకున్న 50 సెంట్ల భూమిలో పందిరి విధానంలో కాకర సాగు చేశాడు. నేలపై ఎత్తైన బెడ్లను ఏర్పాటు చేసుకుని ఆకుకూరలు, దుంపజాతి పంటలను సాగు చేస్తున్నాడు. పంట సాగు మొదలు దిగుబడులు చేతికొచ్చే వరకు ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ విధానాల్లో పండిస్తున్నారని, కూరగాయల అమ్మకంతో రోజువారీ ఆదాయం అందుతోందని రైతు చెబుతున్నాడు. నేను ప్రకృతి వ్యవసాయంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నా. మా మండల ఎంటీఎల్ రాజశేఖర్ గారు సార్ సూచనలు సలహా మేరకు కింద వేసే కాకరలని సైడ్ బెడ్ల మీద వేయమంటే అదేవిధంగా ప్లాన్ చేసి సైడ్ బెడ్ల మీద కాకరలు నాటి పందిరి కలిగించడం జరిగింది. మరియు కింద రైజ్డ్ బెడ్లు చేసి ఆకుకూరలు, దుంపజాతి గడ్డలు, బంతి, ఎర్ర పంటలు మొత్తం వేయటం జరిగింది. 85 రోజులు కాకర పంట టైము. ఇప్పుడు వరకు 30,000 కాకర పంట మీద ఆదాయం వచ్చింది. ఆకుకూరల మీద 9,000, దుంపజాతి మీద 8,000 ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇక ముందు ఎంతో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పురుగులకు కానీ తెగులకు కానీ రాజశేఖర్ సార్ కానీ ఊళ్ళో వ్యవసాయం ఏరవల్లి కృష్ణమూర్తి సార్ సహాయ సహకారాలు అందించడం ఎంతో బాగుంది నాకు. ప్రకృతి వ్యవసాయంలో ఎల్లో ప్లేట్లు, తెల్ల ప్లేట్లు, పండుగ బాక్సులు ఇవి పెట్టడం వల్ల పురుగు అనేది రాల. మెయిన్ ఎర్ర పంటలు ఆమదము, బంతి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆకుకూరలకు, కాయగూరలకి మంచి డిమాండ్ ఉంది. మరియు అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళు ప్రతి సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర స్టాల్ పెట్టి అమ్మటం జరుగుతుంది. ఈ అమ్మకం వలన ఎంతో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి మంచిగా ఉంది. కాకర మరియు ఆకుకూరలకు ఫస్ట్ బెడ్లు వేసేటప్పుడు ఘనజీవామృతం వేయటం జరిగింది. పురుగుకి చిన్న గుడ్డు దశలో వేప కషాయం వేయటం జరిగింది. గ్రోత్కి కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం వేయటం జరిగింది. మరియు ద్రవజీవామృతం ప్రతి 15 రోజులకు ఒకసారి పైన స్ప్రే చేయటం, కింద మొదలు అమ్మిడిపోయటం జరిగింది. ప్రకృతి సేద్యం చేసే తమ మండల పరిధిలోని రైతులకు సమయానుకూలంగా సలహాలు అందిస్తున్నట్లు రైతు సాధికార సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక్కడ మేము బొల్లాపల్లి గ్రామంలో పి శ్రీనివాసులు అనే రైతుల్ని కలవడం జరిగింది. సో అతను ప్రధాన పంటగా కాకర వేస్తారనమాట. సో కాకర మామూలుగా బోదిలేసి నేల మీద పండించే అతను. సో మేమేం చెప్పామంటే అతనికి బోదిలు కాకుండా అడ్డ పందిర్లు వేసి కాకరలు సాగు చేయమని చెప్పాము. సో దాని ద్వారా ఏమంటే బోదల మీద పండే పంటకి, పందిళ్ళ మీద పండే పంటకి రేటులో కూడా వ్యత్యాసం ఉంటుందని ఆయనకు తెలియజేయడం అయింది. ఈ సారలకి మధ్యలో మేము రైజ్డ్ బెడ్స్ తయారు చేపించి అందులో కూరగాయలు, దుంపజాతులు ఇలా పలు రకాల ఆకుకూరలు వేసిన నుండి 20 రోజుల నుండి అతనికి ఆదాయం వచ్చే విధంగా మేము చూడడం జరిగింది. ఎలాంటి రసాయనాలు వాడకుండా అచ్చంగా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే మనం ఈ పంటలు అనేది పండించడం జరుగుతుంది. ఏదైనా పురుగు తెగులు వచ్చినప్పుడు ఏ కషాయాలు వాడాలి, ఏ అమృతాలు వాడాలి అనే సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సహజ విధానాల్లో సాగు చేసే క్రమంలో పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు సాధించే అవకాశం ఉంటుందని రైతు చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.